రేపు 23 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మరొకసారి భేటీ కాబోతుంది. ఏ అంశం పైన భేటీ అవుతా ఉందంటే ఈ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి, స్థానిక ఎన్నికల్లో ఏ రకంగా ప్రజల్ని నమ్మించాలి, స్థానిక ఎన్నికల్లో ఏ రకంగా ప్రజలను మోసం చేయాలి, ఈ 42% రిజర్వేషన్ అనేది అయితే ప్రధానంగా చర్చ జరుగుతుందో దాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ పైకో లేదంటే బీజేపీ పైకో నెట్టేయాలి, అన్ని విషయాలు చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు. సో అందులో భాగంగా గత కొన్ని రోజుల కింద క్యాబినెట్ భేటీ అయింది. ఇద్దరు పిల్లలను ఇబ్బందిని ఎత్తేస్తున్నారని చెప్పేసి కొసమెరుపుగా కనిపించింది. మరి రేపు ఏం కొసమెరుపు కాబోతుంది? రేపు క్యాబినెట్ సమావేశం జరిగిన తర్వాత ఏ సిలిక పలుకులు వాళ్ళకి సిలికి వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు, ఆ ప్రెస్ మీట్లో ఎలాంటి సమాధానాలు చెప్తారు అనేది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఉత్కంఠగా ఎదురుస్తారు. మరి ఒక వార్త ఏమని వస్తుందంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు నవంబర్లోనే వచ్చే అవకాశం ఉందంటారు. మరి నవంబర్లో ఎలక్షన్ పెట్టాలంటే దాదాపుగా ఇప్పుడు ఈ నెల ఎండింగ్ వస్తుంది, ఇంకో వారం ఉన్నది. మరి ఏ రకంగా ఎలక్షన్స్ పెడతారు? నవంబర్ ఎన్నికలు పెడతారు, సంతోషం, పెట్టాలనుకుంటారు, క్యాబినెట్ ఆలోచన చేస్తుంది. మరి 22 నెలలకెళ్ళి బీసీ రిజర్వేషన్ పైన దృష్టి పెట్టే కదా ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ ఎన్నికలు పెట్టకుండా ఆపింది. మరి ఆ రిజర్వేషన్ ఇవ్వకుండా ఏ రకంగా ఎన్నికలు పెడతారు? ఒకవేళ ఎన్నికలకు పోవాలంటే, ఎన్నికలు పెట్టాలంటే మరి రిజర్వేషన్ ఖరారు కాకుండా ఎట్లా ఎన్నికలు వస్తాయి? మన వచ్చిన నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసింది, అంటే స్టే వచ్చింది. మరి దానిపైన స్టే ఎప్పుడు వేకెంట్ కావాలి, ఎప్పుడు ఎలక్షన్ పెట్టాలి? విచారణకి 6 వారాల సమయం పడుతుంది. ఇది 2 వారాలు కూడా కాలేదు, ఇంకా గట్టిగా వారన్నర ఏమైనట్టుంది. అంటే ఇక 4 వారాలు ఇదే కనిపిస్తాను. అంటే నవంబర్ నెల ఎండింగ్ వరకు ఇదే ఉన్నది. మరి ఏ రకంగా ఎలక్షన్స్ పెడతారు? ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి అంటే నవంబర్లో ఎన్నికలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ రేపు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అది ఈ 42% రిజర్వేషన్ అనేది చట్టబద్ధంగా కాకుండా రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు పోయే అవకాశం ఉంది. అంటే పాత రిజర్వేషన్ పద్ధతిలో ఎన్నికలకు పోయి అట్లా పోతేనే ఈ నవంబర్లో ఎన్నికలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. లేదు ఒకవేళ 42% రిజర్వేషన్ జీవోతోనే పోవాలంటే ఆ స్టే పైన కోర్టు విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత మళ్ళా ఏం అవుట్పుట్ వస్తుందో చూడాలి. మళ్ళా తర్వాత ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వాలి. తర్వాత కదా ముచ్చట, అది 9th షెడ్యూల్లో చేర్చాల్సిందని చెప్పేసి ఆ చర్చ వేరు. కానీ ఎన్నికలు అనే ప్రతిపాదన గురించి మాట్లాడితే ఎన్నికలు ఉండడానికి ఈ రిజర్వేషనే ప్రధానంగా ఇక్కడ అడ్డొస్తుంది. మరి రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు పోతే తప్ప ఈ నవంబర్లో ఎన్నికలు ఉండడానికి అవకాశం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్తా ఉంది ఏంటంటే రేపు జరగబోయే క్యాబినెట్ భేటీ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అంటారుగా సాగు వార్త సల్లగా చెప్పడం కోసం రేపు క్యాబినెట్ భేటీ పెడుతుంది. అంటే మేము ఏదో చర్చించినాం, మేమేదో మాట్లాడినాం, మేము అన్ని ప్రయత్నాలు చేసినాం, చివరి ప్రయత్నంలో భాగంగా ఈ 42% రిజర్వేషన్ అనేది పార్టీ పరంగా ఇవ్వబోతుందని సాగు వార్త రేపు బ్రహ్మాండంగా చెప్పడానికి అన్ని సిద్ధం చేసినట్టుగా కనిపిస్తుంది. మరి ప్రజలు అంగీకరిస్తారా? మీ పార్టీ పరంగా ఇస్తున్నారని రేపు చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు అంగీకరిస్తారా? లేదు ఇందులో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టడానికి ప్రధానంగా మొగ్గు చూపుతారు. సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ బీఫామ్ ఉండదు కాబట్టి ఒకవేళ వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులు ఓడిపోయినా మాకేం సంబంధం లేదు, అది మా పార్టీ కాదు, వాళ్ళు ఎవరో స్వతంత్ర అభ్యర్థులు, మాకేం సంబంధం, ఏమైనా మేము బీఫామ్ ఇచ్చినామా, మా పార్టీకి వెళ్ళి పోటీ చేసిరా, ఇట్లా దాట వేసే ధోరణి అన్నమాట. సో ఫస్ట్ ప్రయోగం చేయడానికైతే వీళ్ళు పూనుకున్నట్టుగా సమాచారం సర్పంచ్ ఎన్నికలతో. మరి టైటిల్ ఏమని పెట్టినంటే స్థానిక ఎన్నికలు నవంబర్ అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టినాం. వాళ్ళ అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ఆస్థాన మీడియా రాస్తుంది, మనకేం సంబంధం లేదు, వాళ్ళ ఆస్థాన మీడియా రాస్తాం. నవంబర్లో స్థానికం అయితే రేపటి కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారని క్వశ్చన్ మార్కు. ఎన్నికలు ఎప్పుడు అనేది 2 వారాల్లో చెప్తామని హైకోర్టుకు ఈ నెల 17న తెలిపిన ప్రభుత్వం. 17 పోయి 5 రోజులు అవుతాను. 5 రోజులు అంటే ఇక దాదాపుగా 9 రోజులు చెప్పాలి. 9 రోజుల్లో ఇప్పుడు హైకోర్టు చెప్పాలంటే ఈ రాష్ట్ర క్యాబినెట్ ఆలోచన చేసి మరి వాళ్ళకి ఏదో ఒకటి చెప్తే తప్ప అవకాశం లేదు. సో అందుకే మరి భేటీ పెట్టుకున్నారు. నవంబర్ 1లోగా హైకోర్టుకు అఫిడవిట్ ఇవ్వాలి. అయితే మళ్ళీ షెడ్యూల్ జారీ చేయనున్న ఎలక్షన్ కమిషన్ అంట నవంబర్ 3 లేదా 4 వారాల్లో, సారీ మరి డేట్ తప్పు రాసిరా, నవంబర్ 3 లేదా 4 వారాల్లో పోలింగ్.
బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గంలో చర్చ అని చెప్పేసి నడుస్తున్నది. నవంబర్ 3వ వారం కానీ 4వ వారం కానీ అంటే చివరి రోజులలో నవంబర్ 1 రోజు వీళ్ళు చెప్పాలి హైకోర్టుకు ఎలక్షన్ కమిషను. ఈ గ్యాప్లో కాంగ్రెస్ పార్టీ వీళ్ళ యొక్క ఆలోచన ఎన్నికల కమిషన్ చెప్తే, ఎన్నికల కమిషన్ పోయి హైకోర్టు పోయి చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే పాత రిజర్వేషన్ పద్ధతిలో ఎలక్షన్ షెడ్యూల్ రావాలి. ఆ షెడ్యూల్ ప్రకారంగా నవంబర్ 3వ వారం లేదా 4వ వారం ఎన్నికలు జరగాలి. అంటే ఇది నవంబర్ 20 వరకు అనుకోరాదు. యావరేజ్గా నెల రోజులన్నా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి వీళ్ళు రేపు చర్చ పెట్టాలి. చర్చ పెట్టి నవంబర్ 1 వరకు వీళ్ళు హైకోర్టు చెప్తే, హైకోర్టు దాన్ని అంగీకరిస్తే, అంటే పాత రిజర్వేషన్ ప్రకారం కూడా అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు. సో వాళ్ళు అప్పుడు ఆటోమేటిక్గా ఎన్నికలు ఉండడానికి అంతా అన్ని రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పింది, గతంలోనే అన్ని సిద్ధం చేసుకురు. ఇక రేపైతే నామినేషన్ ఎత్తడానికి పీకింది. ఆల్రెడీ 3-4 నామినేషన్ వేసి కొంత వాళ్ళ పైసలు వాళ్ళు వెనుకకి ఇచ్చిరా ఈ రేతలు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఎక్కడ? ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంది? ప్రజలకు ఏమని చెప్పి 22 నెలలకెళ్ళి గ్రామాలను ఆగం చేసిరు. డెవలప్మెంట్ ఎందుకు ఆగింది? ఓన్లీ రిజర్వేషన్ కోసం కదా. మరి ఇప్పుడు ఇదే హైకోర్టు స్టే ఇచ్చింది. ఇదే హైకోర్టు ఎప్పుడు ఎన్నికలు పెడతారో చెప్పమని చెప్పింది. మరి క్యాబినెట్ భేటీలో కీలకమైన నిర్ణయం ఏది ఉండబోతుంది? పార్టీ పరంగా తీసుకునే రిజర్వేషన్ అయినా అనేది ఇక్కడ మనం మాట్లాడలేదు. మంత్రివర్గంలో చర్చ పెట్టి సావు కబురు సల్లగా చెప్పి ఈ రాష్ట్రంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ గౌడ్ ముఖ్యమంత్రిగా ఉండు, రేవంత్ ముదిరాజు ముఖ్యమంత్రిగా ఉండని మురుస్తావరో ఆ నోర్లు మొత్తం రేపు మూసుకుంటాయి. ఎవరైతే అసవంటి మాటలు పతిత మాట్లాడారో వాళ్ళందరూ రేపు మూసుకుంటారు. అన్నీ మూసుకొని ఆహా ఓహో రేవంత్ రెడ్డి తోపు తురుమని ఇక మరి రేపు కొత్త ప్రోగ్రాం పెడతారు. బీఆర్ఎస్ ఓడు లంగా, బీజేపీ ఓడు లంగా. అందుకే వాళ్ళిద్దరు కుట్రలు చేసిరు. ఓడేమో రిజర్వేషన్ ఇస్తలేడు, ఓడేమో కోర్టులో పంపిస్తాడు బుచ్చంగారి మాధవరెడ్డిని అని చెప్పేసి రేపు ప్రచారం షురు చేసి తద్వారా ఈ రాష్ట్రంలో బీసీలందరినీ మోసం చేసి 6 గ్యారెంటీలు ఇవ్వకున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకున్నా, 100 రోజులు కాదు 700 రోజులు దాటినా ఈ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన మోసకారి రేవంత్ రెడ్డి మరొకసారి ఈ జీవో పేరుతో అయితే ఈ డ్రామా ఆడిందో దానికి రేపు తెరదించబోతాడు. పార్టీ పరంగా ఎన్నికలకు సిద్ధం కాబోతాడు. ఇక దీన్ని మనం ప్రిపేర్ ఉందాం. ఇప్పుడే సింపుల్ అయిపోయి ప్రిపేర్ ఉందాం. ఇక రేపు వచ్చేది ఏంది ఇవ్వాలని చెప్దాం మనం. రేపు ఈ సమయానికి మళ్ళీ సాయంత్రం వరకు ఇదే వార్త వస్తుంది. మళ్ళా ఇదే వార్త రేపు యథావిధిగా ఉంటుంది. నేనేమనుకుంటున్నా, ప్రజలన్నీ గమనిస్తుంటారు, ప్రజలన్నీ చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, ఏం చెప్తున్నది, ఎట్లా ప్రజల్ని మోసం చేస్తున్నది. ఇవన్నీ ప్రజలు చూసి న్యాయ నిర్ణేతలు వాళ్ళే కదా, రేపు ఓట్లు వేయాల్సింది వాళ్ళే. ఏ రకంగా మోసం చేశారని ప్రజల గుండెల్లో ఉన్నది. ఆ మోసాన్ని పసిగట్టిరు. దాన్ని కరుగాసి వాతావరణం రేపు ఎన్నికలకు రావాలి. నేను గతం నుంచి చెప్తా ఉన్నా, ఎల్లమ్మ తల్లికి ఆడపోతున్న పరిస్థితి రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని. అంతెందుకు రేపు జూబ్లీస్ ఎన్నికల్లోనే విషయం బయటపడిపోతా అంటారు ప్రజలు. మరి ఇప్పుడు రేపు వీళ్ళు క్యాబినెట్ భేటీ పెట్టి ఇక ఆ భేటీలో చెప్పబోయే శిల్క పలుకులు ఇందానికి మన అందరూ సిద్ధంగా ఉంది. తప్పదు కదా, మన చేతిలో ఏం లేదు కదా. సో ఇది ఒక లేటెస్ట్ న్యూస్ వాళ్ళు రాస్తావరా, వాళ్ళకు సంబంధించింది.